చిన్నడి యుక్తి. చందమామ కథ. పూర్వం కొండ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ప్రాంతమంతా నాదిగా ఒక జమీందారు కుటుంబానికి చెందినది. గ్రామస్తులు అమాయకులు. జమీందారు కూడా అమాయకుడే. గ్రామస్తులు పొలాల్లో పండిన ధాన్యంలో కొంత భాగం జమీందారుకు పంపేవాళ్ళు. అలాగే కూరగాయలు వగైరాలు కూడా జమీందారు ఇంటికి చేరేవి. జమీందారు ఎవరికి జీతాలు బత్తేలు ఇచ్చేవాడు కాడు. ఎందుకంటే ఆ ఊరికి సంబంధించిన భూములన్నీ జమీందారువే. గ్రామంలో ఉండేవాళ్ళంతా ఆయన పాలగాళ్లే. ఇది అక్కడ ఆనవాయితీ. జమీందారుకు మాంసం అంటే చాలా ఇష్టం. గ్రామస్తులు వంతులు వేసుకుని రోజు ఒక వీసెడు మాంసం జమీందారుకు పంపాలి. ఇది దాటరాని నియమం. ఎవరన్నా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే తీవ్రమైన శిక్ష పొందేవారు. ఆ ఊళ్ళో ఒక చివరగా చిన్నడు అనేవాడు చిన్న పాక వేసుకుని ఉండేవాడు. వాడికి ఎవరూ లేరు. కోళ్లు బాతులు పెంచుకుని జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు జమీందారుకు మాంసం తేవటం వాడి వంతు వచ్చింది. మాంసం కోసం వాడు అడవికి వెళ్ళాడు. అదృష్టవశాన వాడికి అడవిలో పెద్ద లేడి చిక్కింది. దానికోసం వాడు చాలా శ్రమపడ్డాడు. దాన్ని తీసుకుపోయి జమీందారుకి ఇయటం వాడికి ఇష్టం లేకపోయింది. జమీందారులో గల ఆనవాయితీలను మార్చడానికి వాడికి ఒక ఉపాయం కూడా తట్టింది. చిన్నడు ఆ రోజంతా అడవిలోనే ఉండిపోయాడు. వాడు లేడి తల నరికి మంటల్లో కాల్చి కడుపు నిండా తిని హాయిగా పడుకున్నాడు. ఆ రోజు జమీందారుకు మాంసం అందలేదు. ఆయన కోపంతో చింతలు తొక్కి కొరడా తెప్పించి చిన్నని శిక్షించడానికి ఎదురు చూడసాగాడు. మర్నాడు ఉదయం చిన్నడు లేడి మొండాన్ని భుజాన వేసుకుని రావటం చూడగానే జమీందారు ఆగ్రహం చొప్పున చల్లారిపోయింది. చిన్నడు తన కోసం అంత మాంసం తెచ్చినందుకు ఆయన వాడిని తన మనసులో మెచ్చుకున్నాడు. చిన్నడు లేడి మొండాన్ని జమీందారు ముందు పెట్టి రొప్పుతూ నిలబడ్డాడు. వాణ్ణి చూసి జాలిపడుతూ జమీందారు, ఏరా చిన్న, నిన్న రాలేదు? ఈ వెధవది నిన్ను అడవంతా తిప్పి ఉంటుంది అన్నాడు. చిన్నడు తలడ్డంగా తిప్పి, కాదు కాదు, దీనికంతా పెద్ద కథ ఉన్నది. ఒక కుందేలను చంపి తెస్తూ దారిలో ఒక మర్రి చెట్టు కింద క్షణంసేపు ఆగాను. అంతలో భుజాన ఉన్న కుందేలు శవం చెట్టు మీద కురికింది. బిత్తరపోయి పైకి చూసేసరికి కళ్ళు జిగేలమనే వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక స్త్రీ కనిపించి, భ్రష్టుడా, ఇంతేనా నీ విశ్వాసం? జమీందారంటే ఎవరనుకుంటున్నావు? మీ పాలిటి దేవుడు. మీరు ఉండే భూమి, తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి జమీందారు గారివి. అలాంటి వాడి రుణం తీర్చుకునేటందుకు నువ్వు ఈ చిన్న కుందేలను తీసుకుపోతున్నావా? ఇలా చేసేవాళ్లను ఈ లోకంలో ఉంచును. ఈ మాట అందరికీ చెప్పు అన్నది. అంతదాకా ఎందుకు? మొన్న చచ్చిన గంగరాజు గేదెపాలు మీకు పంపించకుండా తాగినందుకు ఈ దేవతే శపించిందట. తన పాదును కాసే పొట్లకాయలు రహస్యంగా కోసుకు తిన్నందుకే సంగులు మంచాన పడిందట. వేదవులు ఇంక దొంగ వేషాలు వేశారో దేవతే చూసుకుంటుంది. నేను వెంటనే తిరిగి అడవిలోకి వెళ్ళి ఈ లేడిని తెచ్చాను. దేవత నన్ను చూసి మెచ్చుకుని దాని తల ఇమ్మన్నది. ఇచ్చేశాను అని కథల్ని చెప్పాడు. జమీందారు పరమానందభట్టుడై చిన్నన్ని చాలా దయగా చూసి దేవత వార్త తెచ్చినందుకు వాణ్ణి తెగమెచ్చుకున్నాడు. ఈ వార్త ఊరంతా పొక్కింది. గ్రామస్తులు జమీందారుకు ఎప్పటికన్నా ఎక్కువగా కానుకలు అందించసాగారు. వాళ్లకు దేవత భయం పట్టుకున్నది. చిన్నడు గొప్పవాడయ్యాడు. వాడికి జమీందారు సేవతోనే సరిపోతున్నది. తన గుడిసెకు వెళ్ళటం మానేశాడు. జమీందారు ఒకరోజు చిన్నడికి 2 కోడిపుంజులిచ్చి దేవతలకు బలిపెట్టి రమ్మన్నాడు. వాడు అడవిలోకి వెళ్ళి 2 పుంజులను కాల్చుకు తిని మన్నాడు తిరిగి వచ్చాడు. దేవత ఏమైనా చెప్పిందా అని జమీందారు చిన్నని అడిగాడు. దేవత మీ భక్తికి మెచ్చుకున్నది. ఇక్కడే ఉండిపోతానని, తన కోసం ఒక ఆలయం కట్టించమని అన్నది. ఆలయం కట్టడానికి పాపిష్టి ప్రజల సొమ్ము వాడవద్దని, మీ డబ్బుతోనే కట్టించమని అన్నది అన్నాడు చిన్నడు. ఆ దేవత అనుగ్రహం మనకు ఉండాలే కానీ ఎంత ఖర్చైనా చేస్తాను అన్నాడు జమీందారు చేతులెత్తి నమస్కారం చేస్తూ. గ్రామంలో ఎవరికి ఏ సంకటం కలిగినా ఆ దేవత మహిమే అని చిన్నడు ప్రచారం చేసి జనాన్ని అదరకొట్టసాగాడు. జమీందారు దేవతకు పూర్తిగా దాసానుదాసుడైపోయాడు. ఆయన డబ్బును మంచినీరులాగా ఖర్చు చేసి ఊరు బయట దేవతకు పెద్ద ఆలయం కట్టించాడు. దేవతకు జమీందారుకు మధ్య సంధానకర్త చిన్నడు. ఆలయంలో ఏది ఎలా ఉండాలో దేవతను అడిగి చిన్నడు చెప్పటమో, జమీందారు ఆ ప్రకారమే చెయ్యటమో జరిగింది. చిన్నడు ఆలయంలో అతి భయంకరమైన శక్తి స్వరూపం గల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడు. ఆలయం పూర్తి అయిన రోజున గొప్ప ఉత్సవము, ప్రజలందరికీ సంతర్పణ జరిగాయి. ఆలయం ఖర్చు యావత్తు జమీందారే భరించాడు. దానికి తగ్గట్టు ప్రజల నుంచి ఆయన రాబడి కూడా ఇచ్చింది. ఆ సంవత్సరమే ఆ ప్రాంతంలో కరువు పరిస్థితి ఏర్పడింది. వానలు లేవు, పంటలు లేవు, జనం తిండికి మాడుతున్నారు. జమీందారు దగ్గర అంతులేని ధాన్యం పోగుపడి ఉన్నది. అయినా ఆయన కూడా కరువును చూసి భయపడి ధాన్యపు కొట్లకు జాగ్రత్తగా తాళాలు బిగించాడు. ఒకరోజు ఉదయం చిన్నడు చిరిగిపోయిన బట్టలతో మట్టి కొట్టుకుని కుంటుకుంటూ ముక్కుతూ మూలుగుతూ జమీందారు వద్దకు వచ్చాడు. జమీందారు వాణ్ణి చూసి, నీకేమైందిరా చిన్నడు అని అడిగాడు. దేవత అంటున్నది,
ఈ ఊళ్ళో ఒక్కడూ కూడా ఆకలితో చావకూడదట అన్నాడు చిన్నడు. అందుకు మనమేం చెయ్యాలట అని జమీందారు అడిగాడు. వెంటనే అందరికీ గింజలు పంచాలట అన్నాడు చిన్నడు. అలా చేయకపోతే ఏమవుతుందట అని జమీందారు ఆదుర్దాగా అడిగాడు. ఊరి కాలి బూడిదవుతుందట అన్నాడు చిన్నడు. ధాన్యపు కొట్లు కూడా తగలడిపోతాయేమో. ఒరే చిన్నడు, ఎందుకైనా మంచిది దేవత చెప్పినట్లు చేద్దాం అన్నాడు జమీందారు. మీరు ఊరుకోండి, ఆ దేవతవన్నీ ఉత్తి బెదిరింపులేను. ఆ మాట ఆవిడతోనే అన్నాను. జమీందారు గారు ఎంతో కాలంగా చేర్చిపెట్టిన ధనధాన్యాలు ఊరి మీద గుప్పించడమా అన్నందుకు నా గొంతు పిసికింది. మీరు ఊరుకోండి, ఏం చేస్తుందో చూద్దాం అన్నాడు చిన్నడు. జమీందారు గుండె దడదడలాడుతున్నది. ఇంతలోనే దూరంగా పొగలేచింది. ఇల్లు అంటుకున్నట్టున్నది. అది చూడగానే జమీందారు చిన్నడితో, నీకేమైనా బుద్ధి ఉందిరా? దేవతంటే ఏమనుకుంటున్నావు? ఇగో ఈ తాళపు చెవులు తీసుకుపోయి ధాన్యం కొట్లు తెరిచి అందరికీ పంచు అన్నాడు. చిన్నడు ఏదో చెప్పబోతే ఆయన, నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు వెళ్ళు అని వాణ్ణి తరిమాడు. చిన్నడు పన్నిన యుక్తితో గ్రామస్తులు కరువు నుంచి క్షేమంగా బయటపడ్డారు. జమీందార్ బతికి ఉన్నంతకాలము ప్రజలు తప్పు చేస్తే శిక్షించే భారం దేవతకే వదిలేసి తానుగా ఎవరినీ శిక్షించలేదు. ప్రజలు కూడా దేవతకు భయపడి తాము కష్టపడి పనిచేసి ఆనవాయితీని చక్కగా అమలుపరిచారు. జమీందారు మంచివాడు అనిపించుకుంటూ మరింతగా వారి నుంచి లాభం పొందాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.